దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 4 రోజుల లాభాల్లో ముగిశాయి. రెపో రేటును 50 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం సూచీలకు బూస్ట్ ఇచ్చింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ రాణించాయి. దీనికి తోడు భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి, అమెరికాలో మెరుగైన జాబ్ డేటా, అమెరికా, చైనా మధ్య జరగబోయే వాణిజ్య చర్చల్లో సానుకూల నిర్ణయం వెలువడొచ్చన్న అంచనాలు ఇందుకు తోడ్పాటయ్యాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 4 రోజుల లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 25,100 ఎగువన స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం 82,574.55 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 82,669 పాయింట్స్ వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 256.22 పాయింట్స్ లాభంతో 82,445.21 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 100 పాయింట్స్ లాభంతో 25,103.2 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.63గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇక ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్ షేర్స్ నష్టాలు చవిచూశాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $66 వద్ద ట్రేడ్ అవుతుండగా ఔన్స్ బంగారం ధర $3,340 వద్ద కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవి ప్రసాద్ అందిస్తారు. రవి, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా లాభాల్లో ముగుస్తున్నాయి. ఇది ఇలా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ స్పందన. ఓవరాల్ గా మార్కెట్లు ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్లు చూసుకుంటే మంచి మూవ్మెంట్ లో అయితే కనిపించాయి. అండ్ తర్వాత ఇండియాలో చూస్తే మనకు ఆర్బీఐ రేట్ కట్స్ 50 బేసిస్ పాయింట్లు అనేది ఇండియన్ మార్కెట్ కి అయితే మంచి మూవ్మెంట్ కలిగించాయని చెప్పాలి. ఓవరాల్ గా టోటల్ చూసుకుంటే స్టాక్ మార్కెట్ కి అయితే మంచి పాజిటివ్ వైబ్స్ కనిపించడం జరిగింది. సో ఏషియన్ పసిఫిక్ మార్కెట్లు కూడా మంచి మూవ్మెంట్ అనేది ఇవ్వడం ఈ రోజు. అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా మంచి పాజిటివ్ ఇండికేషన్ ఇవ్వడంతో మార్కెట్ స్టార్ట్ అవడమే మంచి మూవ్మెంట్ లో స్టార్ట్ అవడం జరిగింది. అండ్ ఆ వైబ్ అయితే కంటిన్యూ అయింది, పాజిటివ్ వైబ్. అండ్ ఓవరాల్ గా క్లోజింగ్ కూడా మార్కెట్ పాజిటివ్ గానే క్లోజ్ అవడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 256 పాయింట్లు పెరిగి 82,445 దగ్గర, అండ్ నిఫ్టీ చూసుకుంటే 100 పాయింట్లు పెరిగి 25,100 దగ్గర అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఓవరాల్ గా నిఫ్టీ వచ్చేసి తన 25,000 మార్క్ అయితే నిలబెట్టుకోవడం జరిగింది. మార్కెట్లు అన్ని సెక్టార్లు కూడా మాక్సిమం ఈరోజు పాజిటివ్ లోనే ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు పిఎస్సి బ్యాంక్ టాప్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. అండ్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈరోజు రియాలిటీకి సంబంధించిన అయితే వర్స్ట్ పర్ఫార్మెన్స్ చూపించాయని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా ఈరోజు బ్యాంక్ కి సంబంధించిన అంటే ఆర్బీఐ రేట్ కట్ తర్వాత బ్యాంక్ కి సంబంధించిన సెక్టార్లలో మంచి మూమెంటం అయితే కనిపించింది. 261 పాయింట్లు అప్ అయిపోయి బ్యాంక్ నిఫ్టీ 56,839 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో మంచి మూమెంటం కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే మంచి మూమెంట్ లో కనిపించింది. జియో ఫైనాన్స్ కూడా మంచి మూమెంట్ అయితే చూడొచ్చు. ఈరోజు టాప్ పర్ఫార్మర్ కూడా అని చెప్పొచ్చు. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకున్నా, మిడ్ క్యాప్ చూసుకుంటే ఒక 1.1% అయితే పెరగడం జరిగింది. స్మాల్ క్యాప్ చూసుకున్న 1.3% అయితే పాజిటివ్ లోనే ఉండడం జరిగింది. ఓవరాల్ గా ఈరోజు మార్కెట్ లో అయితే మంచి మూమెంటం కనిపించాయని చెప్పొచ్చు. టాప్ గెయినర్స్ చూసుకుంటే కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్. అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే ఎటర్నల్, ఐసిఐసిఐ బ్యాంక్, టైటాన్, ఎంఐఎం, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్. ఈ విధంగా అయితే ఓవరాల్ గా టాప్ లూజర్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే మన ఆర్బీఐ రేట్ కట్స్ తర్వాత బ్యాంకింగ్ సంబంధించిన సెక్టార్లు మాత్రం మంచి మూవ్మెంట్ లో ఉన్నాయని చెప్పాలి. ఈ విధంగా అదే విధంగా లోకల్ వైజ్ కూడా మంచి Q4 రిజల్ట్స్ అన్ని కంప్లీట్ అవ్వడం, మంచి వైబ్స్ రావడం అనేది మార్కెట్ సెంటిమెంట్ అయితే నిలబడినాయని చెప్పొచ్చు. అండ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ చూసుకున్నా మనకు $66 వద్ద అయితే ట్రేడ్ అవుతుందండి. ఔన్స్ బంగారం చూసుకుంటే $3,340 వద్ద కొనసాగుతుండడం జరిగింది.
అండ్ కంపేర్ టు రూపీ డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 85.63గా సాగుతుండడం జరిగింది. మార్కెట్లు అయితే మంచి మూమెంట్ లో కనిపించింది. అండ్ ఇన్స్టెల్లో కూడా ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి అయితే మంచి బయింగ్ ఆపర్చునిటీ దొరుకుతుందని ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నారు. అండ్ బయింగ్ ఆపర్చునిటీలో కూడా మంచి మూమెంటం కనిపించింది అనేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు కూడా కొంచెం అంటే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అండ్ ప్రజెంట్ రష్యా ఉక్రెయిన్ సంబంధించిన వారు కూడా ఏం లేకపోవడం అండ్ గ్లోబల్ వైజ్ కూడా క్యూస్ అన్ని మంచి వైబ్స్ ఇవ్వడం అనేది మార్కెట్ కి కలిసిన అంశాలు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవి.